అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఒక చాలా ముఖ్యమైన విషయం గురించి మాట్లాడుకుందాం. మన కీళ్ల ఆరోగ్యం. ఇది దాదాపు ప్రతి ఒక్కరినీ ఏదో ఒక సమయంలో ప్రభావితం చేసే అంశం. మనలో చాలామందికి వయస్సు పైబడే కొద్దీ కీళ్లలో చిన్న చిన్న శబ్దాలు, నొప్పులు రావటం గమనిస్తూ ఉంటాం. కాని ఈ మార్పులు ఎందుకొస్తాయి అనే కథ చాలా కాలం ముందే మొదలవుతుంది. సరే, ఈరోజు మనం ఏం చూడబోతున్నామంటే అసలు సమస్యేంటి, మన కీళ్ల లోపల నిర్మాణం ఎలా ఉంటుంది, వాటికి ఎలాంటి ఆహారం అవసరం, కదలిక ఎంత ముఖ్యం, ఎప్పుడు వైద్య సహాయం తీసుకోవాలి, చివరగా వీటన్నిటితో ఒక కంప్లీట్ హెల్త్ బ్లూప్రింట్. అలాగైతే ముందుగా అసలు సమస్య ఏంటో లోతుగా చూద్దాం. ఈ కీళ్ల నొప్పులకు, బిగుసుకుపోవడానికి కారణమేంటి? 25 ఏళ్లు దాటిన తర్వాత మన శరీరంలో కొల్లాజెన్ ఉత్పత్తి ప్రతి ఏటా దాదాపు 1% తగ్గుతూ వస్తుంది. ఈ కొల్లాజెన్ మన కీళ్లకు ఒక ఫ్రేమ్వర్క్ లాంటిది. వినడానికి 1% చాలా చిన్న నంబర్లా అనిపించచ్చు, కాని ఆలోచించండి, 10 ఏళ్లలో 10%. దాని ప్రభావం నెమ్మదిగా మన కీళ్ల మీద పడుతుంది. సమస్య గురించి తెలిసింది కదా. ఇప్పుడు పరిష్కారం కోసం మన శరీరంలోనే ఉన్న ఒక అద్భుతమైన సిస్టమ్ గురించి తెలుసుకుందాం. అదే సైనోవియల్ ఫ్లూయిడ్. ఇది మన కీళ్ల మధ్య ఉండే ఒక స్పెషల్ లిక్విడ్ అన్నమాట. అచ్చం కోడిగుడ్డులోని తెల్లసొనలా జిగురులో ఉంటుంది. ఇది చేసే పనులు మామూలువి కావు. ఒకవైపు ఘర్షణ తగ్గిస్తుంది, మరోవైపు షాక్ అబ్జార్బర్లా పనిచేస్తుంది. అంతేకాదు, మన కార్టిలేజ్కి కావలసిన న్యూట్రియంట్స్ అందించి అక్కడి వ్యర్థాలను బయటికి పంపిస్తుంది. అంటే ఒకేసారి లూబ్రికెంట్, సస్పెన్షన్ ఇంకా క్లీనింగ్ సర్వీస్ అన్నమాట. ఇంత ముఖ్యమైన మన కీళ్లను కాపాడుకోవాలంటే వాటికి సరైన ఇంధనం ఇవ్వాలి. అదే మన ఆహారం. చూద్దాం. ఇక్కడ చూస్తున్న ఈ లిస్ట్లో ఉన్నవన్నీ మన కీళ్లకు సూపర్ ఫుడ్స్ లాంటివి. ఉదాహరణకి పసుపు, అల్లం సహజంగా వాపును తగ్గిస్తాయి. ఆకుకూరలు, ఉసిరి లాంటివి కొల్లాజెన్ తయారీకి హెల్ప్ చేస్తాయి. అంటే మన జాయింట్స్ బిల్డింగ్ బ్లాక్స్కు ఇవి చాలా ముఖ్యం. మంచి ఆహారం ఎంత ముఖ్యమో కొన్నింటికి దూరంగా ఉండటం కూడా అంతే ముఖ్యం. ముఖ్యంగా చక్కెర, ప్రాసెస్ చేసిన ఫుడ్స్. ఇవి శరీరంలో వాపును పెంచుతాయి. అది నేరుగా మన కీళ్ల మీద ప్రభావం చూపుతుంది. ఇవన్నీ ఒక ఎత్తైతే అన్నింటికన్నా సింపుల్, కానీ చాలా ముఖ్యమైనది నీళ్లు. మనమిందాక మాట్లాడుకున్న సైనోవియల్ ఫ్లూయిడ్ సరిగ్గా ఉండాలంటే మనం రోజూ సరిపడా నీళ్లు తాగాలి. ఆహారం తర్వాత మరో ముఖ్యమైన ఔషధం కదలిక. ఎందుకంటే కీళ్లు వాడితేనే ఆరోగ్యంగా ఉంటాయి. ఇది చాలా నిజం. ఒక తలుపు మడతబందుని వాడకుండా వదిలేస్తే ఎలా తుప్పుపడుతుందో మన కీళ్లు కూడా అంతే. కదలిక లేకపోతే లోపల లూబ్రికేషన్ సరిగ్గా జరగదు, పోషకాలు అందవు. అందుకే కదలకుండా కూర్చోవటం కీళ్లకు పెద్ద శత్రు. నిపుణులు దీన్నే జాయింట్ హైజీన్ అని పిలుస్తున్నారు. అంటే మన పళ్లను ఎలా రోజు శుభ్రం చేసుకుంటామో మన కీళ్లను కూడా అలాగే జాగ్రత్తగా చూసుకోవాలి. అంటే వ్యాయామానికి ముందు వార్మప్, తర్వాత కూల్ డౌన్, స్ట్రెచ్చింగ్, ఇవన్నీ ఆ రొటీన్లో భాగమన్నమాట. సరే, మంచి ఆహారం తీసుకుంటున్నాం, వ్యాయామం చేస్తున్నాం, అయినా ఇబ్బంది తగ్గకపోతే అప్పుడు అదనపు సహాయం గురించి ఆలోచించాలి. ఇక్కడ చాలామంది చేసే పొరపాటు ఏంటంటే సప్లిమెంట్లు మొదలుపెట్టి వారం 10 రోజుల్లోనే ఫలితం ఆశిస్తారు. కానీ అది కరెక్ట్ కాదు. సైన్స్ ప్రకారం వాటి ప్రభావం కనిపించడానికి కనీసం 2-3 నెలలు పట్టొచ్చు. సో ఓపిక చాలా అవసరం. ఈ రెండూ చాలా పాపులర్ సప్లిమెంట్స్. తేడా సింపుల్గా చెప్పాలంటే కొలాజెన్ను ఒక ఇంటి ఫ్రేమ్వర్క్ లాగా అనుకోండి. అది బేసిక్ స్ట్రక్చర్ ఇస్తుంది. ఇక గ్లూకోసమైన్ ఏంటంటే ఆ ఫ్రేమ్వర్క్లో దెబ్బతిన్న ఇటుకల లాంటి కార్టిలేజ్ని రిపేర్ చేయడానికి ఉపయోగపడుతుంది. రెండిటి పనులు వేరు, కానీ రెండూ ముఖ్యమే. ఒకవేళ సమస్య ఇంకా తీవ్రంగా ఉంటే, ఆర్థరైటిస్ ముదిరితే, అప్పుడు డాక్టర్లు కొన్ని వైద్య చికిత్సలను సూచిస్తారు. అంటే ఈ ఇంజెక్షన్లు నొప్పిని తగ్గించడంలో బాగా పనిచేస్తాయని, అంతేకాకుండా వీటి ప్రభావం స్టిరాయిడ్ ఇంజెక్షన్ల కన్నా ఎక్కువ కాలం ఉంటుందని పరిశోధనలు చెప్తున్నాయి. ఇది చాలామందికి పెద్ద ఉపశమనం. ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే ఈ ఇంజెక్షన్ల వాడకంపై ప్రపంచవ్యాప్తంగా ఉన్న వేర్వేరు మెడికల్ ఆర్గనైజేషన్స్ మధ్య చిన్న చిన్న తేడాలున్నాయి. కొందరు దీన్ని గట్టిగా సిఫార్సు చేస్తే మరికొందరు కొన్ని షరతులతో వాడమంటారు. దీన్ని బట్టి మనకేం అర్థమవుతుందంటే ప్రతి ఒక్కరి పరిస్థితి వేరు. అందుకే డాక్టర్ సలహా తీసుకోవడం చాలా అవసరం. ఇప్పటివరకు మనం చాలా విషయాలు చూశాం.
ఇప్పుడు వీటన్నిటినీ కలిపి ఒక కంప్లీట్ బ్లూ ప్రింట్ లాగా ఎలా మార్చుకోవాలో చూద్దాం. సో అసలు విషయం ఏంటంటే దీనికి ఒక్కటే మ్యాజిక్ సొల్యూషన్ లేదు. ఇది ఒక 3 స్తంభాల వ్యవస్థ లాంటిది. మొదటిది సరి అయిన ఇంధనం, అంటే మంచి ఆహారం. రెండవది కదలిక, అంటే రెగ్యులర్ యాక్టివిటీ. మూడవది అవసరమైనప్పుడు సరి అయిన సపోర్ట్. ఈ మూడింటినీ బ్యాలెన్స్ చేసినప్పుడే మన కీళ్లు ఆరోగ్యంగా ఉంటాయి. ఈ ప్రయాణం ఒక్క రోజులో పూర్తయ్యేది కాదు. ఇది ఒక దీర్ఘకాలిక పెట్టుబడి లాంటిది. కాబట్టి ఆలోచించండి, రేపటి చురుకైన జీవితం కోసం ఈరోజు మనం వేయగల ఆ చిన్న మొదటి అడుగు ఏంటి? ఈ అంశంపై విశ్లేషణను చూసినందుకు ధన్యవాదాలు.